పార్టీ ఎమ్మెల్యేల విషయంలో ఏపీ సీఎం టీడీపీ అధినేత చంద్రబాబు వ్యవహార శైలి మారింది. గతంలో మాదిరిగా మెతక వైఖరి అవలంబించకుండా కాస్త కఠినంగానే ఉంటున్నారు. వచ్చే ఎన్నికలు, రాష్ట్ర భవిష్యత్తు, పార్టీ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని చెప్పదలుచుకున్న అంశాలను ఎమ్మెల్యేలకు గట్టిగానే చెప్పేస్తున్నారు. తాము లేకపోతే నియోజకవర్గాలలో పోటీ చేసేవారే ఉండరనుకుంటున్న వారికి అది భ్రమేనని స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నారు. పార్టీ ఎవరికి సీట్ ఇచ్చినా కేడర్ గెలిపిస్తోందన్న వాస్తవాన్ని గుర్తు చేస్తున్నారు. గతంలో మాదిరిగా మొహమాటం, శేషభిషలకు తావు లేకుండా అన్ని విషయాలపైన సూటిగా, శృతిమెత్తగా క్లాస్ తీసుకుంటోన్న చంద్రబాబు వైఖరిలో ఈ మార్పునకు కారణాలేంటి? కట్టు తప్పుతోన్న పార్టీ ఎమ్మెల్యేలను దారిలో పెట్టే క్రమంలోనే హెచ్చరిస్తున్నారా? వచ్చే ఎన్నికల్లో టికెట్లపై టీడీపీ అధినేత తన అంతరంగాన్ని ఆవిష్కరించడంతో శాసనసభ్యులకు భయం పట్టుకుందా? ఏపీ ముఖ్యమంత్రిలో వచ్చిన మార్పులపై ఇన్సైడ్ స్టోరీ. కట్టుతప్పుతున్న టీడీపీ నేతలను దారిలో పెట్టే విషయంలో ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు వ్యవహార శైలి మారుతోంది. తాము మొనార్కులం, హీరోలం అనుకునే వారికి నేరుగా వార్నింగ్ ఇస్తున్నారు. తాము లేకపోతే పార్టీ లేదనుకుని విర్రవీగే వారిని కాస్త గట్టిగానే హెచ్చరించారు. గతంలో చూసి చూడనట్టు కొంత మెతక వైఖరి అవలంబించిన సీఎం ప్రస్తుతం తాను చెప్పాలనుకున్న విషయాలను సూటి, సుత్తి లేకుండా శృతి మెత్తగా చురకలు అంటించేలా చెప్పేస్తున్నారు. పార్టీ ప్రయోజనాలు, రాష్ట్ర శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని ఏ అంశాలనైనా నిర్మోహమాటంగా ప్రస్తావిస్తున్నారు. ఎవరో ఏదో అనుకుంటారని మొహమాట పడితే మొదటికే నష్టం వస్తుందన్న విషయం అనుభవపూర్వకంగా అర్థమైంది. ఇటీవల టీడీపీ నూతన కమిటీ ప్రమాణం చేసిన తర్వాత 40 నిమిషాలు ప్రసంగించిన చంద్రబాబు కొందరు పార్టీ నేతలకు చురకలు అంటిస్తూ మాట్లాడడాన్ని పరిశీలించిన వారు అధ్యక్షుడిలో వచ్చిన మార్పును చూసి ముక్కున వేలేసుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో తమకు టికెట్ ఇవ్వకపోతే పార్టీ గెలవదనే భ్రమలో కొందరు ఎమ్మెల్యేలు ఉన్నారు. అలాంటి వారు భ్రమల నుంచి బయటకు రావాలని నేరుగా చెప్పేశారు. పార్టీ ఎవరికి బీఫారం ఇస్తే వారికే మద్దతు ఇచ్చే గొప్ప లక్షణం తెలుగుదేశం కార్యకర్తలకు ఉన్న విషయాన్ని ప్రస్తావించారు. శాసనసభ్యులు దీనిని గుర్తు పెట్టుకోవాలని చెప్పడం ద్వారా పని చేసినా చేయకపోయినా తమకే సీటు వస్తుందని అనుకుంటున్న వారి కళ్లు తెరిపించారు. కొందరు ప్రజాప్రతినిధులు వ్యవహార శైలి మారాలని చంద్రబాబు 2-3 సార్లు చెప్పి పద్ధతి మార్చుకోకపోతే ఏకపక్షంగా వ్యవహరిస్తున్న అంశం టీడీపీ అధినేత దృష్టికి రావడంతో మీరు కాకపోతే పార్టీలో చాలా మంది ఉన్నారన్న విషయాన్ని ప్రస్తావించి అందరినీ ఆలోచింపజేశారు. 44 ఏళ్ల టీడీపీ మహాప్రస్థానంలో సంక్షోభాలను చవిచూసింది. ఆటుపోట్లు, ఒడుదుడుకులను ఎదుర్కొంది. అంకితభావంతో పనిచేసే కార్యకర్తలతో అన్నిటినీ అధిగమించి కార్యకర్తలే అధినేతని చంద్రబాబు స్పష్టంగా నినాదం ఇవ్వడాన్ని పరిశీలిస్తే క్యాడర్కు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. టీడీపీ కార్యకర్తలు అంచెలంచెలుగా ఎదిగి పార్టీ అత్యున్నత విధాన నిర్ణాయక మండలి, పోలిట్ బ్యూరోలో స్థానం పొందిన వారు ఉన్నారు. కష్టపడే వారికి గుర్తింపు ఇవ్వడం అంటే ఇదే. ఫోటోలు, ఫ్లెక్సీలు, కుర్చీల కోసం తగాదాలు పెట్టుకోవడం, కూటమిలో విభేదాలు సృష్టించాలనే ప్రయత్నాలను ఇక సహించబోమంటూ ఇటీవల పిఠాపురంలో జరిగిన ఘటనను చంద్రబాబు పరోక్షంగా ప్రస్తావించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట్ర భవిష్యత్ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని సమన్వయంతో పనిచేస్తూ అవగాహనతో ముందుకు సాగుతున్నారు. బీజేపీతోనూ కలిసి పనిచేస్తున్నారు. క్షేత్రస్థాయి నేతలు తమ మాదిరిగానే పనిచేయాలన్నది చంద్రబాబు ఆకాంక్ష. కానీ కొందరు గీత దాటుతున్నారు. అలాంటి వారిపై చర్యలు తప్పవని టీడీపీ అధినేత వార్నింగ్ ఇవ్వడాన్ని చూస్తే పార్టీలో కొందరు నేతలు క్రమశిక్షణ తప్పుతున్నారన్న విశ్లేషణలు ఉన్నాయి. చంద్రబాబుతో సన్నిహితంగా ఉన్నా ప్రజల్లో బలం లేకపోతే వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వబోమని చెప్పడం ద్వారా పనిచేస్తున్నట్టు నటించే వారికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్టు అయింది. గెలిపే ముఖ్యమని భావిస్తున్నారు. తనతో సన్నిహితంగా ఉండడం వేరు, గెలిచి రావడం వేరు. ఈ రెండిటికి మధ్య స్పష్టమైన లైన్ ఉందని గుర్తు చేయడం ద్వారా ఓడిపోయే వారిని దూరంగా పెడతానని చెప్పినట్టు అయింది. గెలవాలనుకున్న వారికి గత ఎన్నికల్లోనూ టికెట్ ఇవ్వలేదన్న విషయాన్ని ప్రస్తుత ప్రజాప్రతినిధులు గుర్తుపెట్టుకోవాలి. 1 టైం ఎమ్మెల్యేగా ఉండాలనుకుంటున్నారో లేక నిరంతరం ప్రజల్లో ఉండి మరోసారి శాసనసభ్యులుగా పనిచేయాలనుకుంటున్నారో తేల్చుకోండని చంద్రబాబు ఓపెన్ ఆఫర్ ఇచ్చారంటే పనితీరును పరిశీలించిన తర్వాతే ఇలాంటి ప్రకటన చేశారన్న విషయాన్ని గమనించాలి.
మరోవైపు టీడీపీ కమిటీల్లో స్థానం పొందిన వారిని కూడా చంద్రబాబు గట్టిగానే హెచ్చరించారు. పార్టీ కోసం పనిచేయకుండా దందాల కోసం పదవులను ఉపయోగించుకుంటే పిలిచి చెప్పే అవకాశం లేకుండా నిర్దాక్షిణ్యంగా తీసేస్తానని చెప్పడాన్ని గమనిస్తే చంద్రబాబులో వచ్చిన మార్పు నాకు నిదర్శనంగా నిలుస్తోంది. సీఎం చంద్రబాబు ఎంత బిజీగా ఉన్నా తనకున్న వ్యవస్థల ద్వారా ఎవరేం చేస్తున్నారో గమనిస్తూనే ఉంటారు. పార్టీ కార్యవర్గం ప్రమాణ స్వీకారంలో క్లాస్ తీసుకున్న విధంగా సాగిన చంద్రబాబు ప్రసంగాన్ని గమనించిన వారు బిత్తరపోయారు. కాలంతో పాటు చంద్రబాబు స్వరము మారిందని కొందరు వ్యాఖ్యానించగా ఇకపైన ఇలానే ఉండాలి, అప్పుడే అందరూ దారిలోకి వస్తారన్నది మరికొందరి మాట. ఇలా వార్నింగ్ క్లాసులే కాదు, కట్టుతప్పి వ్యవహరిస్తున్న ఒకరిద్దరిపై చర్యలు తీసుకుంటేనే మిగతా ఎమ్మెల్యేలు దారిలోకి వచ్చి పార్టీ లైన్లో ఉంటారని మరో సీనియర్ నేత సూచించారు. మరి చంద్రబాబు మున్ముందు కూడా ఇదే పంతాను కొనసాగిస్తారో లేదో చూడాలి.